భారీ వర్షాలు వరదలు ఈశాన్య భారతాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. అసోం, అరుణాచల్ ప్రదేశ్లో కురిసిన వర్షానికి లక్షలాది మంది ఇబ్బందులు పడ్డారు. అసోంని వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలకు దాదాపు 40 మంది ప్రాణాలు కోల్పోయారు. 4 లక్షల మంది వరద ప్రభావానికి గురై ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ అనేక జిల్లాల్లో పరిస్థితి ఇంకా దయనీయంగానే ఉంది. రోడ్లు, చెరువులు తలపిస్తున్నాయి. నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. 100కు పైగా పునరావాస క్యాంపుల్లో 15,000 మందికి పైగా ఆశ్రయం పొందుతుండగా మరో 125 ఆహార పంపిణీ కేంద్రాల ద్వారా బాధితులకు ఆహారం, తాగునీరు అందజేస్తున్నారు. ఇళ్లు, పశువుల పాకలు, రోడ్లు, వంతెనలు, ఆనకట్టలు దెబ్బతిన్నాయి. వాహనదారులు నరకం చూస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్లో కుంభవృష్టి వర్షం పడింది. పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. వరద బీభత్సం సృష్టించింది. జాతీయ రహదారి 415 దెబ్బతింది. వరదల్లో పలు వాహనాలు కొట్టుకుపోయాయి. ఈటానగర్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు, ఇళ్లు జలమయమయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొన్ని వారాల నుంచి అరుణాచల్ ప్రదేశ్ లో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు భారీ వర్షాలు ఉంటాయన్న వాతావరణ శాఖ తాజా హెచ్చరికతో అరుణాచల్ వాసులు హడలిపోతున్నారు. అటు నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలోనూ అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయని ఐఎండీ తెలిపింది.